సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తారని హిట్ మూవీస్ నిరూపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ అయి 50 రోజులు దాటినా ఇప్పటికీ ఎంతో కొంత తీసుకొస్తోంది. వీకెండ్ నాడు ఈ వసూళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 20 నిమిషాల ఆటను కలిపి రీలోడెడ్ వర్షన్ పేరుతో 3 గంటల 40 నిమిషాలను సినిమాలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభావం బాక్సాఫీస్ పై నామమాత్రంగా పనిచేసింది. కల్కి సినిమా అయితే అన్ సీజన్ లో 2024 జూన్ 27 రిలీజ్ అయిన పాజిటివ్ టాక్ రావడంతో నెల రోజుల పాటు నడిచింది. విజువల్ వండర్ కావడంతో అందరూ థియేటర్లోనే చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇలా కల్కి 1000 కోట్ల మార్కు దాటిందే. లాంగ్ రన్ ఎవరికైనా ఒకటే, చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా చూపించదు. 30 కోట్లతో తీసినా 300 కోట్లతో తీసినా హిట్ అయితే నెల రోజుల పాటు థియేటర్స్ లో నడుస్తుంది. టిల్లు స్క్వేర్ మూవీ వీకెండ్ కే పరిమితం కాకుండా నెల రోజుల పాటు అలరించి 69 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అలాగే డబ్బింగ్ సినిమాలో సైతం నెల రోజుల పాటు ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. రజనీకాంత్ క్రేజీ ప్రాజెక్ట్ 2.0 పెద్దన్నను రిజెక్ట్ చేసిన ఆడియన్స్ బాగున్న జైలర్ ను నెల రోజుల పాటు చూసి 50 కోట్ల షేర్ ఇచ్చారు. జైలర్ తెలుగు రైట్స్ ను 11 కోట్లకు కొంటే 40 కోట్ల లాభం వచ్చింది. అలాగే మలయాళం నుంచి ప్రేమలు 3 వారాలాడి 14 కోట్ల షేర్ తీసుకొచ్చింది.